బైనాన్స్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది, హోమ్ పేజ్ అనమాట. ఈ హోమ్ పేజ్లో మనకు బైనాన్స్ లాంచ్ ప్యాడ్లోకి వెళ్ళాలి. సో హోమ్ పేజ్ నుంచి బైనాన్స్ లాంచ్ ప్యాడ్లోకి వెళ్ళాలి అంటే ఇక్కడ మోర్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బైనాన్స్ లాంచ్ ప్యాడ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, చూసారు, లాంచ్ ప్యాడ్. సో ఏదైనా కాయిన్ పర్చేస్లో మనం న్యూ కాయిన్ పర్చేస్లో పార్టిసిపేట్ చేయాలంటే ఈ లాంచ్ ప్యాడ్లోకి మనం వెళ్ళాలి. వెళ్తే ఇక్కడ మనకు ఒక కాయిన్ షో చేస్తాం చూడండి, ఇంకా చాలా ఉంటాయి ఇక్కడ. సో నేనైతే ఈ కాయిన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ కాయిన్ నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. సో దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి మన దగ్గర బిఎన్బి ఉండాలి. సో బిఎన్బి మనం హోల్డ్ చేయాలి, దాని యొక్క డీటెయిల్స్ కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ మన కేవైసీ కూడా కంప్లీట్ అయి ఉండాలి, కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ నాకు. యావరేజ్ బిఎన్బి హోల్డింగ్ యువర్ మ్యాక్సిమం కమిట్మెంట్ లిమిట్ అని చెప్పేసి చూపిస్తుంది. నా దగ్గర 0 బిఎన్బి ఉంది, నా వాలెట్లో బిఎన్బి అయితే లేదు. బిఎన్బి హోల్డింగ్ డీటెయిల్స్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ బై బిఎన్బి, ఇప్పుడే బిఎన్బి ఇక్కడ నుంచే కొనొచ్చు కూడా, సో బయింగ్ చేయొచ్చు కూడా. ఇప్పుడు ఓన్లీ బిఎన్బి ఇన్ యువర్ స్పాట్ వాలెట్ కెన్ బి యూజ్డ్ డ్యూరింగ్ the subscription period. Minimum amount is 0.1 BNB. So maximum amount is your available BNB balance. Holding details will be updated at 08 each day. So ఇక్కడ ప్రతిరోజు కూడా కౌంట్ చేయబడుతుంది మీ బిఎన్బి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మినిమం మనం హోల్డింగ్ చేయాల్సిన బిఎన్బి 0.1 బిఎన్బి మనం కనీసం హోల్డింగ్ చేసి ఉంటే ఆ క్యాల్కులేటింగ్ దాని ప్రకారంగా క్యాల్కులేట్ చేసి మనకు ఎన్ని టోకెన్స్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనేది ఇక్కడ డిసైడ్మెంట్ జరుగుతుందని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ బిఎన్బి హోల్డింగ్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకోవచ్చు. నేనైతే బిఎన్బి హోల్డింగ్ అయితే చేయలేదు యాక్చువల్లీ. సో ఇక్కడ బిఎన్బి హోల్డింగ్లోకి వెళ్దాం. ఇక్కడ చూసినట్టయితే 16th, 17th, 18th కూడా వీళ్ళు కౌంట్ చేశారు. నా దగ్గర 0 బిఎన్బి ఉంది. నేను కూడా బిఎన్బి కొనేసి హోల్డింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి క్లోజ్ చేసి ఇక్కడ బై బిఎన్బిని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ బిఎన్బి బియుఎస్డి అని చూపిస్తోంది. ఇక్కడ బయింగ్ సెక్షన్లో బిఎన్బి బియుఎస్డి చూపిస్తోంది. నా దగ్గర బియుఎస్డి అమౌంట్ లేదు, సో యుఎస్డిటీ ఉంది. ఇక్కడ నేను క్లిక్ చేసి బిఎన్బి యుఎస్డిటీ సెలెక్ట్ చేసుకుంటాను. బిఎన్బి యుఎస్డిటీ సెలెక్ట్ చేసుకుంటాను. సో కావాల్సింది బిఎన్బి కాబట్టి బియుఎస్డితో అయినా కొనొచ్చు, బియుఎస్డిటీతో అయినా కొనొచ్చు. మనకు కావాల్సింది బిఎన్బి. సో నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే 0.1 కదా వాళ్ళు కనీసం అడిగారు. సో నేను ఇక్కడ $100కి యుఎస్డిటీకి ఇక్కడ నేను కొనడానికి ప్రయత్నిస్తాను. సో 100 యుఎస్డిటీ 100.10 cents. సో నేను ఇక్కడ ప్రజెంట్ ప్రైస్తో నేను కొనేద్దాం అనుకుంటున్నాను. ప్రజెంట్ ప్రైస్తో నేను బయింగ్ చేసేస్తాను. సో నో ప్రాబ్లం, నేను కొనేస్తున్నాను. 100 యుఎస్డిటీకి బయింగ్ అయితే అయిపోయింది. ఓకే, కంప్లీట్. నా దగ్గర 170 యుఎస్డిటీ ఉండాల్సింది, ఇప్పుడు 70 యుఎస్డిటీ మాత్రమే ఉన్నాయి. సో వాలెట్లోకి వెళ్ళి ఇక్కడ బిఎన్బి ఉంది. సో బిఎన్బి ఓపెన్ చేసి చూసారా, 0.25118 అనే బిఎన్బి 100.29 centsకి బిఎన్బి అయితే నా దగ్గర అవైలబుల్గా ఉంది. బిఎన్బి ఏ వాలెట్లో పెడితే వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు అనేది ఆ వాలెట్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఇక్కడ హ్యారీ అనేది క్లిక్ చేద్దాం ఒకసారి. సో ఇందులో వీళ్ళు మెన్షన్ చేస్తారనమాట ఏ వాలెట్లో ఉన్న అమౌంట్ని వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు డైలీ అనేది. మీ వాలెట్లో ఎంత బిఎన్బి ఉంది డైలీ సేమ్ క్యాలిక్యులేషన్ చేస్తారనమాట, ఎంత బిఎన్బి ఉంది మీ దగ్గర అని. సో ఆ బిఎన్బి ఎంతైతే మీరు హోల్డ్ చేసి పెట్టారో దాని ప్రకారంగా దాన్ని బేస్ చేసుకొని మీకు ఎన్ని టోకెన్స్ ఇవ్వాలి అన్నది నిర్ణయిస్తారనమాట. సో అన్ని టోకెన్స్కి ఎంత బిఎన్బి అవుతుంది అనేది అక్కడ మెన్షన్ చేస్తారు. ఆ బిఎన్బి ఉపయోగించి మీరు అప్పటికప్పుడే అక్కడ సబ్స్క్రిప్షన్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు చూడండి, టైమింగ్ అనేది పైన 21 seconds అలా ఉంది. సో ఇది కంప్లీట్ అయిపోతుంది. ఇంతకుముందు మనకు టైమింగ్ 1 day 16 hours ఉండేది, అంటే 40 hours. 40 hours తర్వాత నేను ఓపెన్ చేశాను. ఇప్పుడు 3 hours టైం రన్ అవుతుంది. ఇది సబ్స్క్రిప్షన్ పీరియడ్ యొక్క టైం అనమాట. 3 hours అనేది మనం సబ్స్క్రిప్షన్ చేసుకోవడానికి, బిఎన్బి హోల్డ్ చేయడానికి, అంటే బిఎన్బితో ఈ కాయిన్స్ కమిట్మెంట్ ఇవ్వడానికి. ఇంతకుముందు ఉన్న టైము బిఎన్బి హోల్డింగ్ క్యాల్కులేషన్ టైమింగ్ అనమాట. సో ఇక్కడ మనకు నేను ఒకరోజు ముందు $100 విలువ గల బిఎన్బిని కొని హోల్డింగ్ చేస్తే 0.2517 అనే బిఎన్బిని హోల్డింగ్ చేస్తే వీళ్ళు నాకు పర్మిషన్ ఇచ్చింది 0.07 బిఎన్బి మాత్రమే. సో ఎక్కువ హోల్డింగ్ చేయాల్సి ఉంటుంది, మీరు కూడా తెలుసుకోండి. ఇక్కడ సింగిల్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 0.1 బిఎన్బి. సో ఇక్కడ 0.07 మాత్రమే నాకు అలొకేషన్ ఇవ్వడం జరిగింది. దీన్ని మ్యాచ్ అవ్వదు, ఇది సక్సెస్ కూడా అవ్వదు. మీకోసం మాత్రమే చూపిస్తున్నాను ఇలా మనం కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి. సో ఇక్కడ మనకు బిఎన్బి అనేది వాళ్ళు మెన్షన్ చేసిన మినిమం బిఎన్బి కన్నా ఎక్కువ బిఎన్బి అలొకేషన్ ఇచ్చుంటే దాన్ని మనం కమిట్ నౌ అని క్లిక్ చేసామనుకోండి, మన బిఎన్బి అనేది ఇక్కడ కట్ అయిపోతుంది. దానికి సంబంధించిన టోకెన్స్ అనేవి ఆ బిఎన్బి
BNB వర్త్ ఆఫ్ టోకెన్స్ అనేవి మనకు వాలెట్లోకి స్పాట్ వాలెట్లోకి వచ్చేస్తాయి. ఈ 3 అవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. సో ఈ విధంగా ఎవరైనా చేసే ఉద్దేశం ఉంటే చేసుకోండి, బట్ నాకైతే వీటి మీద పెద్ద ఫోకస్ ఏం లేదు. సో మీకోసం మాత్రమే చూపిస్తున్నాను. ఈ విధంగా చేస్తే మనకు టోకెన్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట వాలెట్లో. ఆ టోకెన్స్ని రిలీజ్ అయిన తర్వాత వాటి యొక్క ట్రేడింగ్ స్టార్ట్ అయిన తర్వాత తెలివిగా వాటిని సేల్ చేసి ప్రాఫిట్ పొందడానికి ప్రయత్నించండి. అలాగే చాలామంది అనుకుంటుందంటే కాయిన్ లాంచ్ అవ్వగానే ఇమీడియట్గా ప్రైస్ పెరుగుతుంది కదా, అప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అనే ఆలోచనతో ఉంటారు. సో అది మీకు తెలిస్తే ఆ టెక్నిక్ అనేది వీటిని ఉపయోగించవచ్చు, ప్రాఫిట్ అనేది గెయిన్ చేయొచ్చు. సో ఈ టోకెన్ కాదు, ఈ కాయిన్ కాదు, ఏదైనా సరే సో ఇదే విధంగానే పార్టిసిపేట్ చేయాలి. ఫస్ట్ వాటి FAQs, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్ మొత్తం కూడా తెలుసుకున్న తర్వాతే మనం పార్టిసిపేట్ చేయడం చాలా మంచిది. అలాగే ఆ టోకెన్స్ అనేవి మనం తీసుకోవడం కంటే ముందు ఆ BNB ఏదైతే ఉందో వన్స్ మనం క్లిక్ చేస్తే సబ్స్క్రిప్షన్కి దగ్గర మనకు ఆ BNB లాక్ అయిపోతుంది. సో మళ్ళీ ఆ BNB రిడీమ్ అవ్వదు, రివర్ట్ అవ్వదు, సో రిటర్న్ కూడా రాదు. సో ఎంతైతే BNB అక్కడ కట్ కావాలో అంత BNB కట్ అయ్యి మీకు దానికి తగిన టోకెన్స్ అనేవి రిసీవ్ అయిపోతాయి. రైట్, మరి వన్స్ ఓకే మీరు మళ్ళీ చెక్ చేసుకొని వాటి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా వద్దని డిసైడ్ అయిన తర్వాతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఇమీడియట్గా పార్టిసిపేట్ చేయండి, టోకెన్స్ తీసుకోండి. రైట్ ఫ్రెండ్స్, జాగ్రత్తలు వహించండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.